గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఇలా స్టేర్ కేస్ అని చెప్పొస్తాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మీకు లిఫ్ట్. ఓకేనా, ఈస్ట్ ఫేసింగ్ అంటే చూడండి, అగైన్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ మనం మెట్లు ఎక్కొచ్చాము. ఇలాగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది మీకు ఈస్ట్ ఫేసింగ్, ఇది మీకు లిఫ్ట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో మీరు ఇలాగ లోపల ఎంటర్ అయ్యారు అని అంటే ఇదంతా హాల్ అండి. చూడండి, ఇదంతా మీకు హాలే. మొత్తం ఫాల్ సీలింగ్స్ అంతా అయిపోయింది. ఇది మీకు పూజ గది. ఇది మీకు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇది పూజ గది. ఈ పూజ గది కూడా మన ఫాల్ సీలింగ్ నుంచి చేయించారండి. ఇది మీకు నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ అండి. నార్త్ ఈస్ట్లో మేము వాష్రూమ్ పెట్టాము వాస్తుగా. ఇవన్నీ మీకు లెగ్ గ్రాండ్ స్విచ్చెస్ అండి. ఫాల్ సీలింగ్ కూడా మీకు 12 mm షెయింట్ గోవింద్ సీట్తో చేయించాము. ఛానల్స్ అన్నీ మీకు జిందాలే 4.5 mm. ఇవి కూడా కబర్డ్ థిక్నెస్ కూడా చూడండి, 1 inch థిక్నెస్ అండి. 0.6 mm ర్యామ్కో సిమెంట్తో చేయించాం. 0.6 mm రాడ్. గ్రిల్స్ గట్రా అన్నీ పౌడర్ కోటింగ్ గ్రిల్స్. యూపీవీసీ విండోస్ అన్నీ అయిపోయి. అలాగా మీకు ఇది నార్త్ ఈస్ట్లో పెద్ద మీకు బాల్కనీ వచ్చిందండి, ఆస్పిషియస్గా. ఇది కూడా మీకు చాలా మంచిది. ఇది అగైన్ చూడండి, నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మేము ఎంటర్ అవుతున్నాము. హాల్కి వచ్చామండి. అగైన్ ఇది పూజ గది. ఇది మీకు నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ అండి. ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇలాగ మళ్ళీ ఇది ఇలాగ తిరిగామంటే ఈ నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ పక్కనే నార్త్ వెస్ట్లో ఇంకొక బెడ్రూమ్ అండి. సో నార్త్ వెస్ట్ బెడ్రూమ్ సేమ్ అండి. అగైన్ ఫాల్ సీలింగ్లు అన్నీ అయిపోయి, కబోర్డ్స్ అన్నీ అయిపోయి, మీకు యూపీవీసీ గ్రిల్స్. ఇక్కడ మీకు వాష్రూమ్ వచ్చిందండి వాస్తుగా. ఇది నార్త్ ఫేసింగ్ మీకు విత్ వాష్ బేసిన్ అండి. మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్కి అన్నిటికీ వాష్రూమ్లు ఉన్నాయి. ప్లస్ మీకు ఇవంతా హిందూవేర్ ఫిట్టింగ్స్ అండి. హిందూవేర్ ఫిట్టింగ్ ఇది మీకు. సో ఇలా చూసారు కదా, ఇది ఒక రూము. మళ్ళీ నార్త్ వెస్ట్ బెడ్రూమ్ వాయు నుంచి బయటకు వచ్చామంటే అగైన్ మళ్ళీ మీకు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఇది మీకు పూజ గది. ఇది నార్త్ ఈస్ట్ బెడ్రూము. ఇది నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అండి. ఇలాగ మళ్ళీ మీ హాల్కి తిరిగారంటే మళ్ళీ హాల్ ఇది. సో అదే హాల్లోని నార్త్ వెస్ట్ బెడ్రూమ్ ఎక్కడ మీరు చూసారో దాని పక్కన ఈ కారిడోర్ వచ్చిందండి. ఈ కారిడోర్లో మేము కామన్గా వాష్రూమ్ పెట్టామండి. ఇది కామన్ వాష్రూమ్ విత్ వాష్ బేసిన్ ఎవ్రీథింగ్. అగైన్ మళ్ళీ వచ్చామంటే మళ్ళీ ఇది హాల్కి వచ్చాం. మళ్ళీ అది ఎంట్రన్స్. అంటే మీకు రిపీటెడ్గా ఎందుకు చెప్తానంటే మీకు లెక్క 1-2 సార్లు అర్థమవుతుందని. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము నైరుతి అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ నైరుతి. ఇది కూడా మీకు కంప్లీట్ ఫాల్ సీలింగు. మీకు పెద్ద బీరువా, కబోర్డ్స్, ప్లాంక్స్, అగైన్ ర్యాంప్ సిమెంట్, పెద్ద కిటికీ. అక్కడ ఒక కిటికీ వచ్చింది, ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. ఫాలోడ్ బై మీకు అటాచ్ బాత్రూమ్ అండి. సో అగైన్ ఇది మీకు సౌత్ వెస్ట్ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగ మళ్ళీ మీరు మాస్టర్ బెడ్రూమ్ బయటకు వచ్చారంటే ఇది హాల్ అండి. ఇది మనకి ఎంట్రన్స్ చూడండి. దాని పక్కన పూజ గది. నార్త్ ఈస్ట్ బెడ్రూమ్, నార్త్ వెస్ట్ బెడ్రూమ్. ఇది మీకు వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్. అలాగ మీరు మళ్ళీ ఇలాగ 360 degrees ఇలాగ తిరిగారంటే మళ్ళీ మీద నైరుతి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాం. ఇప్పుడు మనం డైనింగ్ హాల్కి ఎంటర్ అవుతున్నామండి. ఇది మనకి అగైన్ డైనింగ్ హాల్ అండి. ఇది ఫ్రిడ్జ్ ప్లేసు. అలాగ మీకు ఇది క్రాకరీ సెట్ అంతా, ఇదంతా మీకు డైనింగ్ హాల్ అండి. ఇదంతా మీకు డైనింగ్ స్పేస్. అలాగ మీకు డైనింగ్ స్పేస్లో ఎంటర్ అయ్యారంటే మీరు పూర్తిగా ఆగినాను ఎంటర్ అయ్యారంటే మీకు కిచెన్ అండి. ఇదంతా మీకు కిచెను. మీకు సింక్తో పాటు కిచెను, పెద్ద కిటికీ, గ్రిల్స్, ఎవ్రీథింగ్, ఎగ్జాస్ట్ అన్నీ అండి. మీ వాటర్ ట్యాపింగ్స్ ఇది అది. తర్వాత మీకు మొత్తం ఇది ఎల్ షేప్ కిచెన్ అండి. కింద మీరు సామాన్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు లెగ్ గ్రాండ్ మళ్ళీ ఫిట్టింగ్స్ ఇచ్చాము సఫిషియెంట్గా. ఇది మీ కిటికీ. ఓకేనండి. ఇది మీకు వాటర్ పాయింట్. అలాగే మీకు ఇక్కడ కూడా మీకు స్విచ్చెస్ ఇచ్చేసాము. లైట్స్ అన్నీ సఫిషియెంట్ అండి. అయితే మీకు అగైన్ డైనింగ్ హాల్ అండి. సో వన్స్ అగైన్ కొంచెం మళ్ళీ మీకు ఇప్పుడు చూడండి, ఇది కిచెన్. కిచెన్ నుంచి మీరు ఇలాగ వచ్చారంటే ఇది డైనింగ్ హాలు. మళ్ళీ డైనింగ్ హాల్ నుంచి హాల్కి వెళ్ళిపోతారండి. మళ్ళీ అది ఎంట్రన్స్, పూజ గది, నార్త్ ఈస్ట్ బెడ్రూమ్, నార్త్ వెస్ట్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్. అలాగ మీరు తిరిగారంటే మీకు ఇది నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్ హాల్, కిచెన్. అలాగే మీరు ఫ్రంట్ ఎలివేషన్కి వచ్చేస్తారండి. ఫ్రంట్ ఎలివేషన్లో మీకు చూడండి 12 mm టఫ్నింగ్ గ్లాసు పెద్దది పెట్టామండి. 12 mm టఫ్నింగ్ గ్లాస్. ఇది మీకు ఇలా 30 feet రోడ్ ఇది. ఓకేనండి, రోడ్ ఫేసింగ్. ఇది ఇలా చూసారంటే మీకు ఇది యూటిలిటీ అండి. సో మళ్ళీ అలాగా మీకు ఇది యూటిలిటీ కమ్ టఫ్నింగ్ గ్లాసు. తర్వాత 12 mm టఫ్నింగ్ గ్లాస్. హైట్ కూడా ఎక్కువ పెట్టామండి.
అలాగే మీరు ఎంత మొత్తం హాల్ అంతా చూసుకున్నారంటే మళ్ళీ ఇది డైనింగ్ హాల్, మళ్ళీ ఇది కిచెన్, అగైన్ మెయిన్ హాల్. అలాగే మీరు ఎంట్రన్స్ అయ్యి ఈస్ట్ ఫేసింగ్ అండి, అలాగా మీరు దిగిపోతారు. ఇది మెట్లునండి. సో ఇది మీకు మొత్తం పిక్చర్ అండి వీడియోది. ఇలాగ మీకు ఇది లిఫ్ట్. థ్యాంక్ యూ అండి.